చాలా విశిష్టత ఉంది. దీన్ని ఆషాఢ పూర్ణిమగా జరుపుకుంటారు. అలానే ఈ రోజున విష్ణువు, లక్ష్మీదేవి, చంద్రుడిని పూజించడం చాలా మంచిది. నది స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయనే విశ్వాసం ఉంది. ఆషాఢ పూర్ణిమను గురి పూర్ణిమ అని కూడా పిలుస్తారు. పంచాంగం ప్రకారం ఈ ఏడాది ఆషాఢ పూర్ణిమ జూలై 21వ తేదీ ఆదివారం వచ్చింది. ఆషాఢ పూర్ణిమ సమయం ఆ రోజున ఏం చేస్తే శుభాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం. ఆషాఢ మాసం పౌర్ణిమకు జూలై 20వ తేదీ సాయంత్రం 5:59 మొదలై మరుసటి రోజు జూలై 21న మధ్యాహ్నం 3:46 ముగుస్తుంది. అయితే ఉదయం తిథి ప్రకారం ఆషాఢ పూర్ణిమను జూలై 21వ తేదీన జరుపుకోవాలి. జూలై 21వ తేదీన ఆషాఢం పూర్ణిమ రోజున తెల్లవారుజాముననే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానాన్ని ఆచరించాలి. ఆ రోజున సర్వార్థి సిద్ధ యోగం కూడా ఉండునందువలన మరింత విశిష్టతగా ఉంటుంది. ఆషాఢ పూర్ణిమ రోజున విష్ణుమూర్తిని పూజించాలి. పసుపు రంగు పూలు, ధూప దీప నైవేద్యాలతో విష్ణు భగవంతుణ్ణి సమర్పించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని జపించుకుంటూ ఉండాలి. లక్ష్మీదేవిని పూజించాలి. ఆషాఢ పూర్ణిమ రోజునే గురు పూర్ణిమ కూడా జరుపుకుంటాం. ఈ రోజున గురువులను పూజించాలి, సేవ చేయాలి, వారి నుంచి ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ రోజున దానాలు చేయడం కూడా చాలా శుభప్రదంగా చెబుతారు.